సజ్జల రామకృష్ణారెడ్డికి సలహాదారు ఆయన ఎట్లాగా స్టేట్మెంట్లు ఇస్తాడు, రాజకీయ స్టేట్మెంట్లు. ఆయన ప్రభుత్వ ఉద్యోగ పరిగణించాలి, ప్రభుత్వం జీతం తీసుకుంటున్నాడు కాబట్టి ఆయన మాట్లాడకూడదని ఆదేశాలు ఇవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పుడు మీరు ఇచ్చిన దాంట్లో నాకు అధికారులు ఏం చేయాలో మిగతా వాళ్ళు ఏం చేయాలో అని రాసుంది, కానీ సలహాదారుల పేరు రాసి లేదు. నేనేం చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి మీనా కేంద్ర ఎన్నికల అధికారిని అడిగారు, కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడిగారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు ఒక స్పష్టత ఇచ్చింది. రాష్ట్ర మంత్రికి వర్తించే ఎన్నికల ప్రవర్తన నియమావళే ప్రభుత్వ సలహాదారులకు కూడా వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కార్యనిర్వాహక ఉత్తర్వులతో నియమితులైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఏకీకృత నిధి నుంచి జీతభత్యాలు పొందుతున్న దాదాపు 40 మంది సలహాదారులకు ఇది వర్తిస్తుందని మంగళవారం ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ సలహాదారుల ప్రవర్తనకు సంబంధించి ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు అందాయని అందులో పేర్కొంది. నిర్దేశిత పనికి బదులు రాజకీయ ప్రచారంలో ప్రవేశిస్తున్నారని ప్రతిపక్షాలను విమర్శిస్తూ విలేకరుల సమావేశాలు నిర్వహిస్తున్నారు గుర్తించినట్టు ఈసీ వివరించింది. మంత్రుల మాదిరే వీరికి కూడా ఎన్నికల ప్రవర్తన నియమాలు వర్తిస్తుందని, ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తూ సంబంధించి చట్టాలకు లోబడి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అసలు పాయింట్ ఏంటి? రాజకీయ స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పేసింది. ఇవ్వడంలో తప్పులేదని చెప్తుంది. ఇప్పుడు ఏ మంత్రి అయినా విమర్శ మానేస్తున్నాడా? తెలుగుదేశాన్ని విమర్శించడం లేకపోతే జనసేనని విమర్శించడం వాళ్ళకి తప్పులేదండి. ఇప్పుడు సజ్జలను కూడా ఆగాటనే పెట్టింది. వీళ్ళు అనుకుంది సజ్జలని సలహాదారులందరి చేత ఆపిస్తారు, అట్లాంటి చేయడంలో తప్పులేదని చెప్పింది ఇక్కడ.